సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఆశించి భంగపడ్డ జనసేన నాయకుడు బొర్రా వెంకట అప్పారావు బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. భారీ జనసందోహంతో రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ చేసిన బొర్రా వెంకట అప్పారావు అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతూ బొర్రా గెలవాలి అంటూ కేకలు వేస్తూ స్థానిక తమ్ముళ్ళు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారి స్ఫూర్తితో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నియోజక ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఏదైతే స్థానిక నినాదం ఉందో స్థానిక నినాదంతోనే నేను ముందుకు వచ్చాను. స్థానికులు ఎవరైతే ఇక్కడ గెలిచి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు గెలిచారో ఆ టైంలోనే బాగా అభివృద్ధి జరిగింది. వాళ్ళు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు, ప్రజల కోసం పనిచేశారు వాళ్ళు. కాబట్టి నేను కూడా మీ వాడిని, జూడిపాల వాడిని, మీరందరూ కూడా నన్ను మీ వాడిగా భావించి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లో నాకు మీరందరూ కూడా మీ వాడిగా ఓటేసి గెలిపించి నన్ను ఈ ప్రాంతానికి ఒక మీ మనిషిగా చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో నేను మీకు సేవ చేసుకోవడానికి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి మనసు పార్టీ నుంచి నేను తప్పుకోవటానికి కారణము స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం కావాలని, స్థానికులకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కూడా గతంలో కూడా 2 సార్లు పవన్ కళ్యాణ్ గారితో ఆయనకు విన్నవించడం జరిగింది. అన్నా మీరు స్థానికులకు అవకాశం ఇవ్వండి, ఎవరో మా ప్రాంతానికి పొరుగురు వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేసి వాళ్ళు ఈ ప్రాంతాన్ని పట్టించుకోవట్లేదు, విద్యా అవకాశాలు లేవు, కనీసం ఉద్యోగ అవకాశాలు లేవు, కనీసం నీళ్లు కనీసం కింద పొలాలకు నీళ్ళు అందే పరిస్థితి కూడా లేదు. అలాంటిది మాకైతే స్థానికుల మీద అవగాహన ఉంది, మాకు అవకాశం ఇవ్వండి. గతంలో కూడా ప్రజారాజ్యంలో కూడా 2008-2009 సంవత్సరంలో కూడా బైరా దిలీప్ ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ పార్టీయే లేకుండా పోయింది, నష్టపోయాము. కాబట్టి స్థానికులకు అవకాశం ఇస్తే భవిష్యత్తు ఉంటుందన్న అని చెప్పేసి ఆయనకి తెలియజేయడం జరిగింది. సరే, పొత్తు భాగం రకరకాల కారణాల వలన ఆయన నాకు కేటాయించలేకపోయాడు. కాబట్టి ఇక్కడున్న స్థానికులు ఏదైతే ఉందో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి స్థానికుల కోసం, సత్తెనపల్లి స్థానిక నిదానం కోసం నేను పనిచేయాలని చెప్పేసి